శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఆగస్టు 21వ తేదీ నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు ఈ 11 రోజులు మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, అనుకూలించే గ్రహాల అనుకూలత పెరగటానికి, వ్యతిరేకించే గ్రహాల వ్యతిరేకతను తగ్గింపజేసుకొని దాన్ని అనుకూలతగా మార్చుకోవటానికి ఈ 11 రోజుల్లో ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఏ మంత్రాలు చదువుకోవాలో, ఏ స్తోత్రాలు పఠించాలో, ఏ ద్రవ్యాలు దానం ఇవ్వాలో, గోమాతకు ఎటువంటి ఆహారం తినిపించాలో, ఈ 11 రోజుల్లో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఆగస్టు 21వ తేదీ నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు ఈ 11 రోజుల్లో రాశి ఫలితాలు పరిశీలిస్తే, ప్రధానంగా 11 రోజుల రాశి ఫలితాలు చూసుకునేటప్పుడు మనం తీసుకోవాల్సిన 4 గ్రహాల్లో రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు, ఈ గ్రహాల్లో రవి 11వ ఇంట్లో సంచారం చేస్తున్నాడు. తులారాశి వాళ్ళకి 11వ స్థానంలో రవి ఉండటం అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. ఊహించని విధంగా ప్రమోషన్ గురించిన శుభవార్త వినే అవకాశం ఉంది. సమాజంలో పరపతి పెరుగుతుంది, కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ప్రదేశానికి ట్రాన్స్ఫర్తో కూడిన ఇంక్రిమెంట్ వచ్చే అవకాశం ఉంది. అలాగే రాజకీయాల్లో కూడా మంచి పదవులు లభించే సూచనలు ఉన్నాయి. తండ్రి తరపు ఆస్తుల కోసం చేసే ప్రయత్నాల్లో పురోగతి కనిపిస్తుంది. తండ్రితో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. తండ్రి తరపు బంధువుల వల్ల మంచి ప్రయోజనాలు చేకూరతాయి. అగ్రికల్చర్ ఫీల్డ్లో కూడా మంచి లాభాలు పొందే యోగం ఉంది. వ్యవసాయ రంగంలో విశేషమైన లాభాలు పొందగలుగుతారు. ఆరోగ్యం బాగుంటుంది. ఇంతకుముందు ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా సరే ఆ అనారోగ్య సమస్యల నుంచి బయటపడి సంపూర్ణమైన ఆరోగ్య ప్రాప్తిని పొందగలుగుతారు. ఈ ప్రయోజనాలన్నీ కూడా 11వ స్థానంలో రవి ఉండటం వల్ల తులారాశి వాళ్ళు పొందగలుగుతారు. ఏకాదశ స్థానం 11వ స్థానంలో రవి సమాజంలో బాగా ఉన్నత స్థాయిని తులారాశి వాళ్లకు కలిగింపజేస్తాడు. కాబట్టి పేరు, డబ్బు, హోదా వీటి పరంగా తులారాశి వాళ్ళు మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. అలాగే బుధుడు తులారాశి వాళ్ళకి 10, 11 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 2 రోజులు 10వ సంచారం వ్యతిరేకంగా ఉన్నాడు, కానీ తర్వాత 9 రోజులు బుధుడు కూడా 11వ స్థానంలో ఉన్నాడు. ఇది అద్భుతం అని చెప్పాలి. ఎందుకంటే బుధుడు 11వ స్థానంలో ఉన్నప్పుడు విద్యార్థులకు తిరుగులేదు, బ్రహ్మాండంగా ర్యాంకులు కొట్టగలుగుతారు. తులారాశి విద్యార్థులు ఎవరైనా సరే మొదటి 2 రోజులు విడిచిపెట్టండి. ఆగస్టు 21, ఆగస్టు 22 విడిచిపెట్టి ఆగస్టు 23 నుంచి ఆగస్టు 31 వరకు ఏ ఎగ్జామ్ రాసినా నెంబర్ 1 ర్యాంక్ వస్తుంది. నిరుద్యోగులు కూడా మొదటి 2 రోజులు విడిచిపెట్టండి. 21, 22 డేట్స్ విడిచిపెట్టి 23 నుంచి 31 మధ్యలో ఇంటర్వ్యూకి వెళితే హై ప్యాకేజ్ జాబ్, మీ క్వాలిఫికేషన్కి తగిన జాబ్ వస్తుంది. వ్యాపారస్తులు కూడా అంతే. మొదటి 2 రోజులు విడిచిపెట్టండి. 21, 22 డేట్స్ వదిలేయండి. 23వ తేదీ నుంచి 31వ తేదీ వరకు వ్యాపారంలో ఊహించని విధంగా అద్భుత లాభాలు పొందగలుగుతారు. విద్యార్థులకు, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి 11వ స్థానంలో ఉన్న బుధుడి వల్ల ఆగస్టు 23 నుంచి ఆగస్టు 31 వరకు బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలు లభిస్తాయి. కాబట్టి రవి, బుధుడు దాదాపుగా తులారాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉన్నారని చెప్పాలి. కాబట్టి కెరీర్ ఆస్పెక్ట్లో మాత్రం తులారాశి వాళ్ళు చాలా అత్యున్నత స్థాయికి చేరటానికి ఈ 11 రోజుల్లో అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. అలాగే కుజుడు మాత్రం 9వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. భాగ్యంలో కుజుడు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి ప్రాపర్టీస్ కొనుక్కోవాలనుకుంటే కొంచెం తులారాశి వాళ్ళకి డిలే అవుతూ ఉంటుంది. ప్రాపర్టీస్ సేల్ చేయాలన్నా కూడా డిలే అవుతుంది. రియల్ ఎస్టేట్లో కొంచెం ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. బ్రదర్స్తో కూడా చిన్న చిన్న డిస్ప్యూట్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి బ్రదర్స్తో మాట్లాడేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా మాట్లాడాలి. బ్యాంక్ లోన్లు శాంక్షన్ అవటం కొంచెం లేట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే కుజుడి బలం లేదు. కుజుడి బలం పెరిగితే ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు. కుజుడి బలం పెరగాలంటే సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయాలి. అలాగే సుబ్రహ్మణ్య అష్టకాన్ని చదవటం కానీ వినటం కానీ చేయాలి. కందులు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి. కేజింబావు కందులు దానం ఇవ్వాలి. దాంతో పాటుగా ప్రతిరోజు కూడా ఓం అం అంగారకాయ నమః ఈ మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. అప్పుడు కుజుడి బలం పెరుగుతుంది. అధిష్టాన దైవం సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేసుకోవటం, ఈ కుజ మంత్రం చదువుకోవటం చేస్తే కుజుడి బలం పెరిగి ఈ సమస్యల నుంచి ఈ 11 రోజుల్లో తులారాశి వాళ్ళు చాలా సులభంగా బయటపడతారు. రియల్ ఎస్టేట్లో అప్పుడు అనుకూలత ఉంటుంది. ప్రాపర్టీస్ కొనాలన్నా అమ్మాలన్నా అప్పుడు బలం పెరుగుతుంది. ఈ మంత్ర పఠనము, సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం వల్ల బ్రదర్స్తో డిస్ప్యూట్స్ క్లియర్ అయ్యి బ్యాంక్ లోన్లు శాంక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది.
అలాగే శుక్రుడు 12వ స్థానం వ్యయస్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. తులారాశి వాళ్ళకి శుక్రుడి బలం కూడా లేదు. వ్యయస్థానంలో శుక్రుడు ఉండటం వల్ల ఏమవుతుందంటే లైఫ్ పార్ట్నర్ కొద్దిగా హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి లైఫ్ పార్ట్నర్ హెల్త్ విషయంలో కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. తులారాశి మగవాళ్ళైతే భార్య విషయంలో, తులారాశి ఆడవాళ్ళైతే భర్త విషయంలో, వాళ్ళ హెల్త్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకోవటం అవసరం. అలాగే మనీ ఎక్స్పెండిచర్ ఉంటుంది, డబ్బు ఎక్కువ ఖర్చు అవుతుంది. కాబట్టి డబ్బు ఖర్చు విషయంలో కొంచెం ఆలోచించి ఖర్చు చేసుకోండి. యంత్రాల మీద వెళ్ళే వాళ్ళు, అంటే యంత్రాల మీద పనిచేస్తూ ముందుకు వెళ్ళే వాళ్ళు జీవితంలో యంత్రాల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. వాహనాల మీద ప్రయాణాలు చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. యంత్ర పరికరాల మీద పనిచేసే వాళ్ళు, వాహనాల మీద ప్రయాణాలు చేసేవాళ్ళు, వాహనాల పోటీల్లో పాల్గొనే వాళ్ళు, ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది, దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళు మాత్రం ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. శుక్రుడి బలం లేదు కాబట్టి ప్రధానంగా కళారంగంలో కూడా అవకాశాలు కొంచెం లేటుగా వస్తాయి. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత నాట్య రంగాల్లో కూడా అవకాశాలు అందుకోవటం కొంచెం ఆలస్యం అవుతూ ఉంటుంది. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి బ్యూటీ రిలేటెడ్ వ్యాపారాల్లో మాత్రం కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. ఇవన్నీ కూడా 12వ స్థానంలో శుక్రుడి వల్ల జరుగుతాయి. ఆ దోషం పోవాలంటే శుక్రుడికి అధిష్టాన దైవం రాజరాజేశ్వరి అమ్మవారు. కాబట్టి రాజరాజేశ్వరి దేవికి సంబంధించినటువంటి అష్టకం ఉంటుంది. రాజరాజేశ్వరి అష్టకాన్ని చదవటం కానీ వినటం కానీ చేయండి. అలాగే ఓం శ్రీ రాజమాతంగ్యై నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు 21 సార్లు చదువుకోండి. ఈ మంత్రం చదువుకుంటూ ఒకసారి లలితామ్మవారి ఆలయ దర్శనం చేసుకున్నా కూడా శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి సులభంగా బయటపడవచ్చు. కాబట్టి ప్రధానంగా తులారాశి వాళ్ళకి ఈ 11 రోజుల్లో ఆగస్టు 21 నుంచి ఆగస్టు 31 మధ్యలో కుజుడి బలం లేదు, శుక్రుడి బలం లేదు. ఈ 2 గ్రహాలకు సంబంధించిన పరిహారాలు చేసుకుంటే ఈ 11 రోజుల్లో కూడా వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని సంపూర్ణంగా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన మాసం శ్రావణ మాసం. శ్రావణ మాసంలో లక్ష్మీ కటాక్షం కలగాలంటే మహిళలు తప్పకుండా ద్వారలక్ష్మి పూజ చెయ్యాలి, పసుపు కొమ్ముల పూజ చెయ్యాలి. ఈ 2 కూడా శ్రావణ మాసంలో చాలా శక్తివంతమైన పూజలు. ద్వారలక్ష్మి పూజ అంటే గడపకు పూజ చేయటం అని అర్థం. ఎప్పుడైనా సరే శుక్రవారం పూట ఆడవాళ్ళు గడపకు పూజ చేస్తారు. కానీ శ్రావణ మాసం లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన మాసం కాబట్టి ఈ మాసంలో శుక్రవారాలు కానీ గురువారాలు కానీ ద్వారలక్ష్మి పూజ అనే పేరుతో గడపకు పూజ చేయండి. గడప పూజ ఎలా చేయాలి? ఎప్పుడైనా గడప పూజ చేసేటప్పుడు ముందుగా గడపని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత పాలతో గడపని కడగాలి. పాలతో కడిగిన తర్వాత మళ్ళీ నీళ్లతో శుభ్రం చేయాలి. ఆ తర్వాత గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. ఆ తర్వాత గడప దగ్గర దీపం వెలిగించాలి. మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి గడప దగ్గర దీపం పెట్టాలి. గడపకి పుష్పాలు అలంకరణ చేసి గడప దగ్గర ఓం ద్వారలక్ష్మి నమో నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదివి అక్కడ ఏదైనా పండు గాని బెల్లం ముక్క గాని నైవేద్యం పెట్టాలి. ఆ గడపకి వీలైతే హారతి కూడా ఇవ్వవచ్చు. దీన్నే ద్వారలక్ష్మి పూజ అనే పేరుతో పిలుస్తారు. గడప అంటే సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. శ్రావణ శుక్రవారాలు ఖచ్చితంగా ద్వారలక్ష్మి పూజ చేస్తే లక్ష్మీదేవి ఆనందంతో మీ గృహంలోకి ప్రవేశిస్తుంది. అలాగే శ్రావణ మాసంలో లక్ష్మీ కటాక్షాన్ని కలిగింపజేసే ఇంకొక అద్భుతమైన పూజ పసుపు కొమ్ముల పూజ. పసుపు కొమ్ముల పూజ అనేది లక్ష్మీది కటాక్షాన్ని కలిగిస్తుంది, గౌరీ అనుగ్రహాన్ని కూడా కలిగింపజేస్తుంది. అందుకే లక్ష్మీదేవికి ఇష్టమైన శ్రావణ మాసంలో లక్ష్మీదేవి చిత్రపటానికి పసుపు కొమ్ములన్నీ ఒక దండలాగా కట్టి ఆ పసుపు కొమ్ముల దండ అలంకరించండి. ఒక్కొక్క పసుపు కొమ్ము లక్ష్మీదేవి ఫోటో దగ్గర పెడుతూ లక్ష్మీ అష్టోత్తరం చదవండి. దానివల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. 108 పసుపు కొమ్ములు పెడుతూ లక్ష్మీ అష్టోత్తరం చదివితే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అయితే 108 పసుపు కొమ్ములతో లక్ష్మీ అష్టోత్తరం మొత్తం చదువుతూ పూజ చేయలేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా కొన్ని పసుపు కొమ్ములు తీసుకొని ఆ పసుపు కొమ్ముల దండ లక్ష్మీదేవి ఫోటోకి అలంకరించి ఆ తర్వాత ఓం శ్రీం శ్రీయై నమః చాలా శక్తివంతమైన మంత్రం. ఈ మంత్రం చదువుతూ 21 పసుపు కొమ్ములతో లక్ష్మీదేవిని పూజించండి. ఓం శ్రీం శ్రీయై నమః ఈ మంత్రం చదువుతూ ఒక్కొక్క పసుపు కొమ్ము లక్ష్మీదేవి ఫోటో దగ్గర ఉంచండి. ఈ పూజకైతే 21 పసుపు కొమ్ములు వినియోగించుకోవచ్చు. ఆ తర్వాత హారతి ఇచ్చి తీపి పదార్థం నైవేద్యంగా సమర్పించండి. ఈ పసుపు కొమ్ముల పూజ కూడా శ్రావణ శుక్రవారం చేసుకోవచ్చు, శ్రావణ గురువారం చేసుకోవచ్చు, శ్రావణ మాసంలో ప్రతిరోజు చేసుకోవచ్చు.
ఈ పసుపు కొమ్ముల పూజ మాత్రం కేవలం లక్ష్మీదేవి ఫోటో పెట్టాలని లేదు, గౌరీదేవి ఫోటో పెట్టుకోవచ్చు, ఏ అమ్మవారి ఫోటో పెట్టుకునైనా పసుపు కొమ్ముల పూజ చేసుకోవచ్చు. కానీ ఖచ్చితంగా శ్రావణ మాసంలో ఇల్లంతా సంపదలతో తొలతూగాలంటే ద్వారలక్ష్మి పూజ, పసుపు కొమ్ముల పూజ తప్పనిసరిగా చేసుకోండి. శ్రావణ మాసంలో ఆడవాళ్ళు కొన్ని నియమాలు తప్పకుండా పాటించండి. పగటి పూట నిద్రపోకండి. అలాగే తొలి సంధ్యలో మలి సంధ్యలో నిద్రపోకూడదు. అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి. సంధ్యాకాలంలో నిద్ర పోకూడదు. ఈ నియమం ఆడవాళ్ళు పాటిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. శ్రావణ మాసంలో ఇల్లంతా శుభ్రంగా ఉంచుకోండి, బూజులు లేకుండా చూసుకోండి, ఇంట్లో పండ్లు కుళ్ళిపోకుండా చూసుకోండి. శ్రావణ మాసంలో సంధ్యాదీపం ఖచ్చితంగా పెట్టండి. సహజంగా అందరూ కార్తీక మాసంలో గుమ్మానికి ఇరువైపులా మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగించుకుంటూ ఉంటారు. అయితే శ్రావణ మాసంలో మాత్రం సంధ్యా సమయంలో అంటే సూర్యాస్తమయానికి ముందు ఖచ్చితంగా మీ పూజ గదిలో దీపం వెలిగించుకోండి. అలా వెలిగించుకుంటే ఈ సంధ్యాదీపం వల్ల లక్ష్మీదేవి తొందరగా అనుగ్రహిస్తుంది. అలాగే శ్రావణ మాసంలో ఎట్టి పరిస్థితుల్లో మహిళలు జుట్టు విరబోసుకొని ఉండకండి. ఈ నియమాలు పాటిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. స్త్రీ కంట కన్నీరు రాకూడదు. శ్రావణ మాసంలో స్త్రీ కంట కన్నీరు వస్తే ఆ ఇంట్లో లక్ష్మి నిలబడదు. ఈ నియమాలు పాటిస్తూ లక్ష్మీ కటాక్షానికి ప్రతి ఒక్కరూ శ్రావణ మాసంలో చాలా సులభంగా పాతులకండి. అసలు ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడా సాయంకాలం పూట కనకధారా స్తోత్రం చాంటింగ్ ఇంట్లో పెట్టుకోండి, శ్రీ సూక్తం చాంటింగ్ ఇంట్లో పెట్టుకోండి, అష్టలక్ష్మి స్తోత్రం చాంటింగ్ ఇంట్లో పెట్టుకోండి. ఈ చాంటింగ్స్ వైబ్రేషన్ ఇంట్లో ఉంటేనే చాలు, ఆ ఇంట్లో కాలి అందెలు గల్లు గల్లుమని లక్ష్మీదేవి ఆనంద తాండవం చేస్తుంది. వీలైతే శ్రావణ మాసంలో మంగళవారాలు కానీ శుక్రవారాలు కానీ గుగ్గిలం ధూపం వేయండి. ఇవన్నీ చేసుకోండి. లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాతులకండి. ఎప్పటికప్పుడు దినఫలాలు, 10 రోజుల ఫలితాలు, మాస ఫలితాలు, సంవత్సర ఫలితాలు, గ్రహాల సంచారంలో వచ్చే మార్పును బట్టి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.